మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాలకు వ్యతిరేకంగా బాధితులు గళం విప్పారు. తమకు న్యాయం చేయాలంటూ కొంక చెన్నాయిగుంటకు చెందిన వృద్ధులు, మహిళలు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే ధైర్యంగా ముందుకొచ్చి పోరాటం చేస్తున్నామని బాధితులు చెబుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలతో బాధితులైనటువంటి వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో తమ దగ్గరున్న ఆధారాలతో బయటకు వచ్చే పరిస్థితి ప్రారంభమైంది. తిరుపతిలో ముఖ్యంగా మనం చూస్తున్నాం, బహిరంగంగా ఈ యొక్క ఫ్లెక్సీ పెట్టి పెద్దిరెడ్డి భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఈ అరాచకం నశించాలి, కొంక చెన్నాయిగుంట తిరుపతి అని అడ్రస్తో సహా సర్వే నెంబర్తో సహా ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో మనం చూస్తున్నాం. బాధితులందరూ కూడా తమ దగ్గర ఉండేటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఈసీలు ఇప్పటికీ ఈ రోజుకి కూడా తమ పేరుతోనే తమ ఆస్తులు ఉన్నాయి ప్రభుత్వ రికార్డుల్లో. అయినా సడన్గా తమ స్థలాల్ని గత ప్రభుత్వంలో కబ్జా చేయడంతో ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటే మళ్ళీ ధైర్యంగా రావడం జరిగింది. అమ్మ, చెప్పండి, ఏం జరిగింది? ఇది 30 కోట్ల ప్రాపర్టీ సార్. ఇక్కడ 7 మంది బాధితులు ఉన్నాం, 7 మంది కుటుంబాలు ఉన్నాము. మా మామయ్య గారు నక్కా నరసింహులు గారు 1981లో దీన్ని కొన్నారండి. వాళ్ళు కబ్జా చేయడానికి 2014లో నుంచి కబ్జా జరిగిందండి. మేము వచ్చి 2 సార్లు షెడ్లు కట్టాము, కూల్చేశారు. మళ్ళీ కాంపౌండ్ కట్టాము, కూల్చేశారు. ఇంకా మాకు శక్తి లేక వాళ్ళతో రాజకీయ పరంగా మేము పోరాడలేము కదా సార్. మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్ధబలము, అంగబలము, రాజకీయ బలం ఉంది. వాళ్ళతో మేము పోరాడలేక కోర్టుని ఆశ్రయించాం సార్. మాది కోర్టులో జరుగుతూ ఉంది 15 ఏళ్ళగా కేసు. అయినా కానీ 15 సంవత్సరాలుగా జరుగుతున్న కోర్టులో కేసులోనే స్థలం ఈ రోజులో మీరు వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సార్. నిన్న వచ్చి చూసాం మేము. పని జరుగుతున్న వ్యక్తుల్ని ఆపించాము. కాంట్రాక్టర్ వచ్చి ఎవరో కిరణ్ అనే అతనితో మాట్లాడిచ్చాడండి. ఎవరండి మీరు, అసలు మా స్థలంలో కట్టడానికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి అని అడిగితే ఏం గట్టిగా మాట్లాడుతున్నావు, తగ్గించి మాట్లాడన్నాడు. ఏగి అన్న అంటే మర్యాద ఉండదు, నీకు ఎవరు రాసిచ్చారో తీసుకురా పత్రాలు, మా దగ్గర పత్రాలు ఉన్నాయి, నీ పత్రాలు నా పత్రాలు చూద్దాం రా, నీకుంటే నీ దగ్గర ఉంటే తీసుకురా అంత స్పాట్కి అన్నాను. కానీ బెదిరించాడే కానీ ఏగి అన్నాడు. రే పెట్రా ఫోను అని పెట్టేశాను. ఇంతవరకు అయితే రాలేదు అతను. మా సొత్తులు వచ్చి 30 కోట్ల విలువ చేస్తుంది. చాలా ప్రైమ్ ఏరియా సార్ ఇది. బస్ స్టాండ్ దగ్గర ఎదురుగా స్టార్లిట్ సూట్స్, ఇది 60 ఫీట్ రోడ్డు, ఒక పక్క 80 ఫీట్ రోడ్డు, ఇవన్నీ ఉన్నాయి సార్. దీనికి ఈ రోడ్లు వస్తాయని తెలిసే మా భూములు దౌర్జన్యంగా ఆయన తీసుకొని రావడము, కబ్జా చేయడము జరిగింది సార్. స్టార్లిట్ సూట్స్ సార్, అది ఎదురుగా కనబడే స్టార్లిట్ సూట్స్. అతను చేసుకొని అమ్మ పేరుతో ఫస్ట్ చేసుకొని తర్వాత ఆ కూతురు ఎవరైతే ఆయన తమ్ముడు కూతురు ఉన్నారో పెద్దిరెడ్డి అశ్రితారెడ్డికి గిఫ్ట్ డీడ్ ఇప్పిస్తూ ఆమె పేరుతోనే 30 కోట్లు టీడీఆర్ బాండ్లు తీసుకున్నాడు సార్. మాకు ₹1 రాలేదు సార్. మేము కష్టపడి మా ఫాదరు మా మదరు ఉద్యోగస్తులు సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. వాళ్ళు రూపాయి కూడబెట్టి కొనుక్కొని ఎత్తిపెట్టుకునింది. మేము ఈరోజు రూపాయి దీంట్లో అనుభవించలేకపోతున్నామంటే ముఖ్య కారకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్. ముఖ్య కారకుడు. ఆయన అండతోనే ఇవన్నీ చేసుకొని ఆయన హ్యాపీగా ఉంటాడా సార్? ఉండడు సార్ హ్యాపీగా. గత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కబ్జాలు కావచ్చు, కోర్టులో ఉన్నా కూడా దౌర్జన్యంగా రావడం, ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు కూడా అదే పోకట్లో రావడం, ఇక్కడ ఏదో కన్స్ట్రక్ట్ చేయాలని చూడడము, గతంలో చేసినటువంటి పనులే జరుగుతుండడంతో ధైర్యంగా కూటమి ఉందనే ధైర్యంతో వీళ్ళు మీడియా ముందుకు కావచ్చు, అలాగే అధికారుల ముందుకు వచ్చారు. వీళ్ళకి న్యాయం జరిగితే మరింత మందిలో కూడా ధైర్యం వస్తుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క కబ్జాల పైన పోరాడేటువంటి వాళ్ళకి ఒక నమ్మకము, ధైర్యము ప్రస్తుత కూటమి ప్రభుత్వం పైన వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మేరకు అధికారులు, నేతలు కూడా స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. పోర్ట్ స్టూడియో.